ఓకే. థ్యాంక్ యూ మేడం. మేడం మీకు అన్మ్యూట్ ఇచ్చాను. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. హార్టీ వెల్కమ్ టు జూమ్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం, మీరు ఇంకా సెషన్ స్టార్ట్ చేయండి. నేనేమైనా మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉంటే గనక చెప్తాను. ఓకే మేడం. ఓకే. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ముందుగా జూమ్లో అవకాశం ఇచ్చిన మై గ్రేట్ లీడర్ మై మెంటర్ మల్లేష్ సార్కి గుడ్ మార్నింగ్. టాప్ ఆఫ్ లైన్స్ బీబీ మేడం, పాండ్ సార్కి గుడ్ మార్నింగ్. టోటల్ జూమ్లో ఉన్న ఆల్ లీడర్స్కి గుడ్ మార్నింగ్. నా పేరు రాణి. నాకు ఈ వెస్టీజ్ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది భారతి మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను ఇప్పుడు తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే అగ్రి కేర్ గురించి నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఒక 30-40 సంవత్సరాల కింద మనం పండించిన పంట తీసుకున్నప్పుడు హెల్తీగా ఉన్నాము. కానీ ఇప్పుడు ఏంటంటే మనం పండించిన పంటలో మనం అప్పుడు ఎరువులు వేసి పండించినాం కాబట్టి హెల్తీగా ఉండేవాళ్ళము. ఇప్పుడు మనం వేసే పంటలో రసాయన ఎరువులు ఎక్కువ వేసి పండిస్తున్నాం. అట్లా మనము భూమికి రసాయన ఎరువులు ఇచ్చి ఆ భూమిలో నుంచి వచ్చిన పంట మనం తీసుకోవడం వల్ల మన హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది. మన హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం మనం తీసుకునే పంట వల్ల కూడా. కాబట్టి నేను దీంట్లో అగ్రి కేర్ గురించి చెప్పదలుచుకున్నాను లీడర్స్. ఫస్ట్ వచ్చేసి అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్. ఒక్క నిమిషం మేడం. మేడం నేను మీకు పంపిస్తాను, అవి షేర్ చేయండి మేడం. ఓకే. ఓకే. అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్ గురించి ఫస్ట్ నేను చెప్తాను. ఓకే మేడం. అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్ అనేది చెట్టు యొక్క వేరు వ్యవస్థకు చాలా బాగా పనిచేస్తుంది లీడర్. చెట్టులోని భూమిలోని పోషకాలు వేరు తీసుకొని వేరు నుంచి కాండం నుంచి చెట్టు కొమ్మలకి అందేలా అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్ పనిచేస్తుంది. కొమ్మలలో నుండి ఆకులలోకి అట్లా వచ్చేలా పనిచేస్తుంది. అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్ అనేది క్లోరోఫిల్ శాతాన్ని కూడా పెంచుతుంది లీడర్స్. క్లోరోఫిల్ శాతాన్ని పెంచి కాండాన్ని బాగా బలంగా ఉండి పిందెలు చాలా బాగా రావడానికి, పంట దిగుబడి చాలా రావడానికి అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్ చాలా బాగా పనిచేస్తుంది లీడర్స్. ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్ అనేది దీని మీద సింబల్ ఇచ్చారు కదా లీడర్స్. మేడం కొంచెం జూమ్ చేయండి మేడం. ఇక్కడ ఎల్లో కలర్ బాక్స్ లో ఉంది కదా, అది ఐఎంఓ సింబల్ లీడర్స్. ఐఎంఓ సింబల్ అంటే గవర్నమెంట్ నుండి వాళ్ళే మనకి ప్రమోట్ చేశారు. ఇది ఐఎంఓ సింబల్ గవర్నమెంట్ నుంచి మనకు ప్రమోట్ చేశారు. దీంట్లో ఏంటంటే ఇది ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేయబడింది కాబట్టి గవర్నమెంట్ సింబల్ ఐఎంఓ సింబల్ అనేది ఉంది. దీన్ని ఐపిఓపి ఇండియన్ ఆర్గానిక్ ప్రొడక్షన్ పద్ధతిలో ఉపయోగించవచ్చు. మొక్క జీవక్రియను మెరుగుపరుస్తుంది లీడర్స్. అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్ అనేది జీవక్రియ ఎంత ఎక్కువగా ఉంటే దిగుబడి కూడా
అంత ఎక్కువగా వస్తుంది. గాలిలోని వాతావరణాన్ని, తేమ శాతాన్ని కూడా ఎక్కువగా ఎక్కువగా ఉన్న దానికి తోడ్పడుతుంది. పంటకి తోడ్పడేలా చేస్తుంది లీడర్స్. పంట క్వాలిటీకి మనకు కావాల్సిన క్వాంటిటీ రావడానికి గూడా ఉపయోగపడుతుంది. నేలలు వేరు వేరు రకాలుగా ఉన్నప్పటికీ గూడా మన పంటలు వేసినప్పుడు పంట నీరసంగా ఉన్నా గానీ, ఆ పంట యొక్క దిగుబడి మంచిగా వచ్చేలాగా ఉపయోగపడుతుంది అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అనేది. భూమిని సారవంతంగా కూడా చేస్తుంది. మొక్కకు కావలసిన పోషకాలను కూడా అందిస్తుంది లీడర్స్. గ్రాన్యుల్స్ మనం వాడడం వల్ల భూమిని గుల్లగా చేసి Recording in progress. వేరు వ్యవస్థ భూమిలో నుంచి పోషకాలు వేరు వ్యవస్థకు బాగా అందేలా చేస్తుంది లీడర్స్. మనము వర్షం ఎక్కువ పడినప్పుడు ఆ నీరు అనేది ఒక గుంటలో నుంచి ఇంకో గుంటలోకి వెళ్ళినప్పుడు పొలం నీటిలో పోషకాలు వేస్ట్ కాకుండా ఆ పోషకాలను నిల్వ చేసుకునేలా అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అనేది చాలా తోడ్పడుతుంది లీడర్స్. ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అనేది ఒక ఎకరానికి 5-8 కేజీల వరకు కూడా ఉపయోగించవచ్చు. కానీ మొక్కజొన్న, పత్తి, మిరప అట్లాంటి పంటలు మళ్ళా పంట పొలము కొంచెం నీరసంగా ఉన్న నేలలలో గాని ఒక ఎకరానికి 10 కేజీల వరకు కూడా వాడుకోవచ్చు. ఇది కర్బన పదార్థాన్ని పెంచడానికి, పంట యొక్క దిగుబడి చాలా రావడానికి, వరి పంటలో కూడా ఒక ఎకరానికి 10 కేజీల వరకు వేసుకోవచ్చు లీడర్స్. ఇది ఏంటంటే ఎప్పుడెప్పుడు వేసుకోవాలంటే, మనం వరి పంట వేసినప్పుడు మనం వేసే అడుగు మందులతో పాటు ఇది కలిపి చల్లవచ్చు. ఎకరానికి 10 కేజీలు చల్లొచ్చు. తర్వాత 20 రోజుల తర్వాత ఒకసారి, 40 రోజుల తర్వాత ఒకసారి వేసుకోవచ్చు. అది జామ చెట్టుకు అట్లాంటి వాటికైతే ఒక్కొక్క చెట్టుకు 100 నుండి 150 గ్రాముల వరకి వేసుకోవచ్చు. అది ఒక ఎకరానికి 200 చెట్లు ఉన్నప్పుడు మాత్రం పామ్ ఆయిల్ చెట్లు వాటికైతే ఒక్కొక్క చెట్టుకు 400 గ్రాములు వేసుకోవాలి. కొబ్బరి చెట్టుకు, మామిడి చెట్టుకు, జీడి మామిడి చెట్టుకు అవి కొంచెం దూరంగా ఉంటాయి కాబట్టి 800 గ్రాములు వేసుకోవాలి. ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ కాస్ట్ వచ్చేసి 700 ఎంఆర్పి మనకి ₹1055 ఉంది. మనకు ఎంఆర్పి 740కే వస్తుంది లీడర్స్. మనకు పీవీలు వచ్చేసి 24.67 పీవీలు కూడా వస్తాయి. నెక్స్ట్ అగ్రిమాస్. అగ్రిమాస్ అనేది హార్మోన్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. అగ్రిమాస్ అనేది హార్మోన్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది లీడర్స్. చెట్టు పూత దశలో ఉన్నప్పుడు తర్వాత దాన్ని పిందె నుండి కాత దశలోకి మార్చడానికి ఇలా ఉపయోగపడుతుంది. ఇది స్ప్రే చేసిన తర్వాత వారం రోజుల తర్వాత మనము స్ప్రే చేసినంత తర్వాత వారం రోజులకి చెట్టు యొక్క కణాల లోపలికి చొచ్చుకుపోయి దాని యొక్క రూటును బాగుపరిచేలా చేస్తుంది లీడర్స్. అగ్రిమాస్ అనేది మనం వేరే రసాయన ఎరువులతో కలిపి చల్లకూడదు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది అగ్రిమాస్ వేరే రసాయన ఎరువులతో చల్లినప్పుడు ఇది ఒక ఆల్గే మొక్కతో ఇది సముద్రంలో ఉండే ఆల్గే మొక్క సముద్రంలో ఉండే నాచులోని మొక్క ఆల్గే మొక్క నుండి తీయబడింది లీడర్స్. ఈ ఆల్గే మొక్క 30% తీసుకొని తయారు చేయబడింది.
ఇది నాచుతో తయారైంది కాబట్టి, మనం ఏ ఇతర రసాయన ఎరువులతో కలిపి చల్లినా గానీ, ఇది ఆ మొక్క అనేది చనిపోతుంది. అప్పుడు మనము ఏదైనా స్ప్రే చేసినా దానికి యూజ్ అనేది ఉండదు లీడర్స్. అందుకే వేరే వేరే ఇతర రసాయన ఎరువులతో మాత్రం కలిపి చల్లరాదు. ఇది భూమి పైన గూడా మనము చల్లరాదు. జస్ట్ కేవలం స్ప్రే రూపంలో మాత్రమే వాడుకోవాలి లీడర్స్. అగ్రిమాస్ అనేది ఆకులలో క్లోరోఫిల్ శాతాన్ని పెంచుతుంది లీడర్స్. పత్రహరితాన్ని పెంచుతుంది. చెట్టు పువ్వులు బాగా పూయడానికి, పిందెలు బాగా రావడానికి బాగా పనిచేస్తుంది. దిగుబడి గూడా బాగా వచ్చేలా చేస్తుంది లీడర్స్. దీనిని చెట్టు యొక్క పైభాగంలో స్ప్రే మాత్రమే చేయాలి. అది మొక్క చనిపోయేంత స్టేజ్ వచ్చినా గానీ, మనం ఇది అగ్రిమాస్ అనేది స్ప్రే చేసినప్పుడు, మనకు పంట చేతికి రాదు అనుకున్న టైంలో గూడా గానీ, మనం ఇది స్ప్రే చేసినా గానీ, పంట బాగా వచ్చేలా చేస్తుంది లీడర్స్. ఇది చిగురు, పూత ఒకేసారి రాకుండా చిగురు అనేది ఆపేసి పూత వైపు మళ్లించేలా చేస్తుంది. ఇది అగ్రిమాస్ అనేది 1 లీటరు వన్ అగ్రిమాసు 100 లీటర్లకి 200 గ్రాముల అగ్రిమాస్‌ను కలిపి స్ప్రే చేసుకోవాలి. తీగ జాతికైతే 100 లీటర్ల వాటర్‌కి 150 గ్రాములు కలిపి స్ప్రే చేసుకోవాలి. అగ్రిమాస్ అనేది మనం వర్షం పడినప్పుడు స్ప్రే చేసినంక ఎంబటే వర్షం పడితే గానీ, లేదంటే మంచుకు గానీ వేస్ట్ అయిపోతుంది అని అనుకుంటే, మనం దాంట్లో అగ్రి 82 కలిపి అగ్రి 82ని 100 లీటర్లకి 100 ఎంఎల్ అట్లా కలిపి కూడా స్ప్రే చేసుకోవచ్చు లీడర్స్. అట్లా మనం స్ప్రే చేస్తే ఎంబటే వర్షం పడినా గానీ అది వేస్ట్ కాకుండా ఉపయోగపడుతుంది. అగ్రిమాస్ మనము వేసినప్పుడు ఒక 6-7 డేస్ వరకి మనం ఎట్లాంటి రసాయన ఎరువులు మాత్రం యూజ్ చేయరాదు. మనం అగ్రిమాస్ ఏసేటప్పుడు కలిపి చేయరాదు. ఏదైనా రసాయన ఎరువులు కలిపి మాత్రం స్ప్రే చేయరాదు. మళ్ళేంటంటే మనము అగ్రిమాస్ స్ప్రే చేసినంక ఒక 1 వీక్ వరకు గూడా ఎలాంటి రసాయన ఎరువులు గూడా వేయరాదు. ఎందుకంటే దాంట్లో ఉన్న ఆల్గే మొక్క చనిపోతుంది. మనం చేసిన స్ప్రే అనేది యూజ్ లేకుండా అయిపోతుంది. పంటకి చేతికి రాకుండా పోతుంది. అందుకని జెప్పేసి మనం ఏసిన అగ్రిమాస్ ఏసినంక 1 వీక్ వరకు ఇట్లాంటి రసాయన ఎరువులు వేయకూడదు. ముందు వేసుకోవచ్చు. మనము ఏదైనా రసాయన ఎరువులు ఏసినంక 1 వీక్ తర్వాత అగ్రిమాస్ వేసుకోవచ్చు. కానీ ముందు మాత్రం వేసుకోకూడదు లీడర్స్. ఇది ఎట్లాంటి కెమికల్స్‌లోను, పురుగు మందుల్లోను కలిపి గూడా చల్లుకోరాదు. ఈ రకంగా మనం ఉపయోగిస్తే దిగుబడనేది చాలా బాగా వస్తుంది లీడర్స్. ఇది ఎంఆర్‌పీ వచ్చేసి మనకి 500 ఎంఎల్ ఉంటది అగ్రిమాస్. ₹2130 మనకు డీపీ ప్రైస్ వచ్చేసి 1500కి వస్తుంది. పీవీలొచ్చేసి 50 పీవీలు వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి అగ్రి 82. అగ్రి 82 అనేది మనకు దీంట్లో ఎలాంటి అగ్రి ప్రొడక్ట్స్‌లలో ఎలాంటి పురుగును చంపడానికి మాత్రం ఉండవు. పంట దిగుబడి పెంచడానికి, భూమిని సారవంతంగా చేయడానికి, భూమిని గుల్లగా చేసి పంట వేళ్ళ నుండి కాండానికి, కాండం నుంచి మొక్కను మొక్కల నుంచి కాతలకి, పూతలకి అట్లా రావడానికి మాత్రమే ఉపయోగపడతాయి. మనము ఏదైనా పురుగు వచ్చినప్పుడు బయట మనం ఏదైతే పురుగు మందు స్ప్రే చేస్తామో, ఆ పురుగు మందులో అగ్రి 82 కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. అగ్రి 82 గురించి చెప్తాను. ఇది 100 లీటర్ల వాటర్‌కి 100 ఎంఎల్ కలిపి వాడుకోవచ్చు లీడర్స్. అగ్రి 82 అనేది
మూడు 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 రకాలుగా పనిచేస్తుంది. అదేంటంటే స్పెండర్ గాను, వెంటర్ గాను, యాక్టివేటర్ గాను ఇలా 3 రకాలుగా పనిచేస్తుంది. స్పెండర్ అంటేను అది ఆకు మీద ఒక చుక్క పడినా ఆకంతా విస్తరించేలా చేస్తుంది లీడర్స్. కాండం మీద ఒక చుక్క పడినా కాండమంతా విస్తరించేలా చేస్తుంది. ఆకుపై మనం స్ప్రే చేసినప్పుడు అది ఆకు కింది భాగాన కూడా విస్తరించేస్తుంది. వెంటర్ అంటే మనం స్ప్రే చేసిన వెంటనే వర్షం పడినా అది వేస్ట్ కాకుండా గమ్ములాగా పట్టుకుంటుంది లీడర్స్. యాక్టివేటర్ అంటే మనం వాడే గ్రోత్ ప్రమోటర్‌గా పనిచేస్తుంది. చెట్టు యొక్క ఆకులు పూర్తి భాగానికి చేరేలా చేస్తుంది అగ్రి 82 అనేది. ఈ అగ్రి 82ది చిన్న డెమో చేసి చూపిస్తాను లీడర్స్. బ్యాక్ కెమెరా వస్తలేదు. భారతి మేడం మేడం బ్యాక్ కెమెరా అక్కడే ఆప్షన్ చూడండి వస్తది. ఓకే. 2 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. రెండు గ్లాసుల వాటర్ తీసుకున్నాను లీడర్స్. అగ్రి 82 అగ్రి 82 ఒక దాంట్లో వేస్తున్నాను. ఇది నార్మల్ నీళ్ళు. ఇది అగ్రి 82 వేసిన నీళ్ళు. ఈ నార్మల్ నీళ్ళలో ఆకును తడిపినాను. చూడండి లీడర్స్. ఇది నార్మల్ నీళ్ళలో. ఇది అగ్రి 82 వేసిన వాటర్. ఈ ఆకు డిఫరెంట్ చూడండి. ఇది ఆరిపోయినట్టుగా వస్తుంది. ఇది మాత్రం అట్లే సమ్మర్ లాగా పట్టేసుకుంది. ఇది మనము అగ్రి 82 మనం ఏదైనా పురుగు వచ్చినప్పుడు దాంట్లో 82 కలిపి మనం స్ప్రే చేయడం వల్ల వర్షం పడ్డా గానీ ఎంబటే వేస్ట్ కాకుండా ఉంటుంది లీడర్స్. అది ఇప్పుడు ఈ 82 కలిపినది నార్మల్ వాటర్‌లో ముంచి చూపిస్తాను. నార్మల్ వాటర్‌లో ముంచినా గానీ వేస్ట్ కాకుండా ఇది ఆరిపోతుంది. ఇది మాత్రం సమ్మర్‌ని అట్లే పట్టేసింది. అంటే ఇది గమ్ము టైప్ లాగా పనిచేస్తుంది. మనం ఇది స్ప్రే చేసినా వెంబటే వర్షం పడినా వేస్ట్ కాకుండా గమ్ములాగా పనిచేస్తుంది లీడర్స్. థ్యాంక్ యూ మేడం. మనము ఏదైతే పురుగు మందు స్ప్రే చేస్తామో అందులో కలిపి ఈ అగ్రి 82 స్ప్రే చేయవచ్చు. ఈ అగ్రి 82 అనేది మనకి 100 ml 3 సెట్ వస్తది. మనకి ఎంఆర్‌పి 540 ఉంటే మనకు డీపీ ప్రైస్ 375కే వస్తుంది. పీవీలు వచ్చేసి 10.33 పీవీలు మనకు వస్తాయి లీడర్స్. నెక్స్ట్ వచ్చేసి
ఆక్వాజెల్, అగ్రి ఆక్వాజెల్ గురించి చెప్తాను. ఇది మనకు అగ్రి ఆక్వాజెల్ అనేది మన అతివృష్టికి, అనావృష్టికి చాలా బాగా పనిచేస్తుంది. ఏంటంటే మనం నాటు వేసినప్పుడు ఒక 1 వీక్ వరకి నీళ్లు నిల్వ ఉండి వర్షం కంటిన్యూ పడినప్పుడు ఆ నాటు అనేది మురిగిపోతుంది. అట్లా మురిగిపోకుండా మరియు మనము పొట్ట దశలో వచ్చినప్పటికీ మనకు ఎండలు బాగా ఉన్నప్పటికీ నీరు సరిపోని టైంలో గూడా ఒక తడి ఒక తడి ఏసినప్పుడు ఒక 15 రోజుల వరకి అది మొక్కకి తెమ్మలాగా ఉంచేలా పనిచేస్తుంది. అతివృష్టికి, అనావృష్టికి పనిచేస్తుంది లీడర్స్. ఇది ఇదొక డెమో చేసి చూపిస్తాను. మేడం కెమెరా కనిపిస్తుందా మేడం? లేదు మేడం, రావట్లేదు. ఇది నేను షేరింగ్ ఆప్షన్ తీసేస్తాను. ఓకే. 2 గ్లాసులో మట్టి తీసుకుంటున్నాను. ఈ అగ్రి గ్రాన్యుల్స్ ఎలా పనిచేస్తుందో చూపియడం కోసం ఇది 1 కేజీ 1 ఎకరానికి వస్తుంది లీడర్స్. దీంట్లో ఒక దాంట్లో వేసినాను. ఇది నార్మల్ మట్టి అయితే ఎలా ఉంటదో అది దీంట్లో ఆక్వాజెల్ ఏసినాను. ఈ 1 కేజీ వచ్చేసి 1 ఎకరానికి వస్తుంది. దీంట్లో నీళ్ళేస్తున్నాను. పంటలో నీళ్లు ఎక్కువైనా గానీ భూమి స్టోరేజ్ చేసుకొని మొక్కకి ఎంత కావాలో అంత ఇస్తుంది. మళ్ళీ పొట్ట దశలో వచ్చినప్పుడు నీళ్ళు లేని టైంలో గూడా భూమి స్టోరేజ్ చేసుకొని మొక్కకి ఎంత కావాలో అంత ఇస్తుంది. అతివృష్టికి, అనావృష్టికి చాలా బాగా పనిచేస్తుంది లీడర్స్. దీంట్లో చూడండి లీడర్స్, దీంట్లో నీళ్ళనేది అట్లాగే ఉండిపోయినాయి. దీంట్లో ఆక్వాజెల్ ఏసినాను గదా! ఈ ఆక్వాజెల్ ఏసిన దాంట్లో నీళ్ళనేది పీల్చేసుకుంది. ఇంకో కొన్ని వాటర్ ఏసి చూద్దాం. ఇంకిన్ని వాటర్ ఏసినా గానీ అబ్జర్వ్ చేసుకుంది. ఆ నీళ్లు ఎక్కువైపోయినా గానీ భూమి స్టోరేజ్ చేసుకుంటది. భూమి స్టోరేజ్ చేసుకొని మొక్కకి ఎంత కావాలో అంత ఇస్తుంది. ఇది అతివృష్టికి, అనావృష్టికి చాలా బాగా పనిచేస్తుంది లీడర్స్. మళ్ళా ఏంటంటే సౌడు భూమి ఉన్నా గానీ సౌడు భూమిని గూడా తీసేస్తుంది. పంట దిగుబడి బాగా రావడానికి పనిచేస్తుంది లీడర్స్. ఏంటంటే ఇది మనం ఎలా వాడుకోవాలి అంటే మనం పొడి దుక్కిలో మనము నాటు వేయకముందు పొడి దుక్కి ఉంటది గదా! ఆ పొడి దుక్కిలో గానీ, మనం ఏ పంట ఏసినా గానీ పొడి దుక్కిలో ఇసుకలో కలిపి చల్లుకోవాలి. 1 కేజీ వచ్చేసి 1 ఎకరానికి యూజ్ అవుతుంది లీడర్స్. మనకు ఆక్వాజెల్ అనేది ఎంఆర్‌పీ వచ్చేసి రూ. 2560 రూ. 2560 ఉంది. మనకు డీపీ ప్రైస్ వచ్చేసి 1800కి వస్తుంది లీడర్స్. పీవీలొచ్చేసి 60 పీవీలొస్తాయి. సౌడు భూమి ఉన్నా గానీ సౌడు భూమికి చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి
అగ్రి ప్రొటెక్ట్. ఈ అగ్రి ప్రొటెక్ట్ అనేది పంట క్వాలిటీ రావడానికి, క్వాంటిటీ పెరగడానికి పనిచేస్తుంది లీడర్. అగ్రి ప్రొటెక్ట్ మోడర్న్ బయోటెక్నాలజీ మీద ఆధారపడి ఉంది. అదే అగ్రి ప్రొటెక్ట్ అనేది పంట క్వాలిటీగా రావడానికి, మనకు క్వాంటిటీ ఎక్కువ రావడానికి, పంట యొక్క వేర్లను బాగా బలపరచడానికి, పంట కొత్త చిగుళ్ళు వచ్చేలా, నేల యొక్క సారవంతాన్ని కూడా పెంచడానికి చాలా బాగా పనిచేస్తుంది లీడర్స్. పంట యొక్క రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది లీడర్స్. పంట మనకు మంచి పంట దిగుబడి బాగా వచ్చేలా చేస్తుంది. ఈ అగ్రి ప్రొటెక్ట్ అనేది ఎన్హాన్సర్ అనే బయోటెక్నాలజీ ప్రాసెస్ ద్వారా మెరుగుపడుతుంది లీడర్స్. ఈ అగ్రి ప్రొటెక్ట్ అనేది ఎలా ఉపయోగపడుతుందంటే, మన బాడీలోని రక్తం ఎలా సరఫరా అవుతుందో, మనం తీసుకున్న ఆహారం మన పూర్తి శరీరానికి ఎలా అందిస్తుందో, అలాగే మనం పీల్చుకునే గాలి మనకు ఎలా బాడీలో ప్రాసెస్ జరుగుతుందో, అలాగే ఈ అగ్రి ప్రొటెక్ట్ కూడా అన్ని రకాల ప్రాసెస్‌ని పంటలో ప్రతిరోజు జరిగేలా చేస్తుంది లీడర్స్. పంటలో జరిగేలా చేస్తుంది ఇది. పంట రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మనకు పంటలో కనిపించే మనకు ఆకుపచ్చ కలర్‌లో ఉండడానికి క్లోరోఫిల్ శాతాన్ని గూడా పెంచుతుంది లీడర్స్. ఇది ఆకుపచ్చ కలర్‌లో ఉండడానికి కారణం క్లోరోఫిల్ అనేది. అగ్రి ప్రొటెక్ట్ క్లోరోఫిల్ ఉండడం వల్లనే అది ఆకుపచ్చ కలర్‌లో ఉంటుంది. పంటలోని అన్ని సిస్టమ్స్‌ని చాలా బాగా మెరుగుపరిచేలా అగ్రి ప్రొటెక్ట్ అనేది ఉపయోగపడుతుంది లీడర్స్. అగ్రి ప్రొటెక్ట్ యొక్క ఉపయోగాలు ఏమేంటి అంటే, అగ్రి ప్రొటెక్ట్ సేంద్రియ పద్ధతి ద్వారా తయారు చేయబడింది. పంటలో కలిగే ఎన్నో డిసీజ్ నుండి అగ్రి ప్రొటెక్ట్ అనేది మనకు బలమైన రక్షణనిస్తుంది లీడర్స్. ఆకులపై ఏర్పడే మచ్చలకు గానీ, ఆకులపై ఏర్పడే బూజుకు, ఆకులపై వచ్చే పుండ్లకి, కాండంపై వచ్చే మరకలకి గానీ, ఆకులపై వచ్చే మరకలకు గానీ, ఆకులపై రంగులు మారడానికి గానీ, అట్లా వచ్చే ఆకులపై రంధ్రాలు. ఒక్క నిమిషం షేర్ చేస్తున్నాను. ఆకులపై రంధ్రాలు అట్లాంటివి ఏర్పడినప్పుడు గూడా, ఆకులపై మచ్చలొచ్చినప్పుడు, వాటికి పిలకలు రాలిపోయిన వాటికి బూజు అట్లాంటివి వచ్చినప్పటికీ అగ్రి ప్రొటెక్ట్ అనేది స్ప్రే చేయడం వల్ల అగ్రి ప్రొటెక్ట్ అనేది రక్షణనిస్తుంది లీడర్స్. మేడం మీకు షేర్ చేసిన ఇది ఒకటి షేర్ చేయరా? వేటికనేది ఉంది. ఓకే మేడం. ఓకే. ఆకులపై వచ్చే రంధ్రాలకు గానీ, కాయలకు గానీ, పండ్లకి, మరకలకి గానీ, ఆకులపై రంధ్రాలకి గానీ, ఈ అగ్రి ప్రొటెక్ట్ అనేది ఈ స్లైడ్‌లో ఉన్నటువంటి ఎట్లాంటి డిసీజ్‌కైనా గానీ, ఈ అగ్రి ప్రొటెక్ట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఆకులపై రంధ్రాలకి, పండ్లపై రంధ్రాలకి, ఆకులపై మచ్చలకి, ఆకులపై బూజులకి, వీటికి అన్నిటికి ఈ అగ్రి ప్రొటెక్ట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది లీడర్స్.
మనము ఎలాగైతే మన బాడీకి మన బాడీలో ఆహారం తయారు చేసుకుంటుందో, పంటలో కూడా అట్లాంటి ఆహారం తయారు చేసుకోవడానికి ఈ అగ్రి ప్రొటెక్ట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది లీడర్స్. హ్మ్. సూర్యుని నుండి వచ్చే సూర్యకిరణాలకి ఆకుపై పడి ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ద్వారా పంట మ మంచి ఆహారాన్ని తయారు చేసుకునేలాగా ఈ అగ్రి ప్రొటెక్ట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది లీడర్స్. ఇది అగ్రి ప్రొటెక్ట్ అనేది రోగనిరోధక శక్తిని గూడా పెంచుతుంది లీడర్స్. ఎండలు ఎక్కువగా ఉన్నా గానీ, వేడిని తట్టుకోవడానికి, ఎండకు తట్టుకోవడానికి అగ్రి ప్రొటెక్ట్ అనేది బాగా మంచి రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. ఈ అగ్రి ప్రొటెక్ట్ అనేది ఎలా వాడాలి అంటే, అగ్రి ప్రొటెక్ట్ ఒకదాన్నైనా స్ప్రే చేసుకోవచ్చు. లేదా వేరే రసాయన ఎరువులతో కలిపి అయినా గానీ స్ప్రే చేసుకోవచ్చు లీడర్స్. ముఖ్యంగా ఈ అగ్రి ప్రొటెక్ట్‌ని 2 విధాలుగా వాడుకోవచ్చు. ఒకటి, పంట రోగం వచ్చినప్పుడు దానిని నివారించుకోవడానికి ఈ అగ్రి ప్రొటెక్ట్‌ని 1 లీటర్ నీటిలో 2-3 గ్రాములు కలిపి స్ప్రే చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఏంటంటే 10 రోజులకి ఈ అగ్రి ప్రొటెక్ట్‌ను రెండోసారి గూడా స్ప్రే జేసుకోవచ్చు లీడర్స్. అదే 15 లీటర్ వాటర్ ట్యాంక్‌లో మాత్రం 40 గ్రాముల అగ్రి ప్రొటెక్ట్ మరియు 5 ఎంఎల్ అగ్రి 82 కలిపి స్ప్రే చేసుకోవాలి. ఈ అగ్రి 82 మనం స్ప్రే చేయడం వల్ల వర్షం పడినా వేస్ట్ గాకుండా యూజ్ అవ్వడానికి ఆ పురుగు అనేది గమ్ములాగా పట్టేసుకొని పురుగును తీసేయడానికి చాలా బాగా పనిచేస్తుంది లీడర్స్. రెండవ పద్ధతి ఏంటంటే, పంటలో ఎలాంటి రోగాలు రాకుండా ఉండడానికి మట్టిలో మనమేసే ఎరువులు ఒక ఎకరానికి 500 గ్రాముల నుండి 1 కేజీ వరకి ఈ అగ్రి ప్రొటెక్ట్‌ని కలిపి మనమేసే ఎరువులు ఒక 100 కేజీల ఎరువుతో కలిపి వాడుకోవచ్చు లీడర్స్. లేదంటే అగ్రి మిక్స్ గ్రాన్యువల్స్‌లో కూడా ఇది 500 గ్రామ్స్ నుంచి 1 కేజీ అగ్రి ప్రొటెక్ట్ కలిపి వాడుకోవచ్చు. అదే విత్తనాల కోసమైతే 1 కేజీ విత్తనాలకి 5-10 గ్రాముల అగ్రి ప్రొటెక్ట్ వాడుకోవాలి లీడర్స్. రూట్ డిప్పింగ్ కోసమైతే 1 లీటర్ వాటర్‌కి 10-15 గ్రాములు వాడుకోవచ్చు. స్ప్రే చేయడానికైతే 1 లీటర్‌కి 1 లీటర్ వాటర్‌కి 1.5 నుంచి 2 గ్రాముల అగ్రి ప్రొటెక్ట్ కూడా 2 టైమ్స్ స్ప్రే చేసుకోవచ్చు లీడర్స్. మనం స్ప్రే చేసిన విత్తనాలు వేసిన తర్వాత 20-25 రోజుల మధ్యలో స్ప్రే చేయాలి. ఫస్ట్ స్ప్రే చేసినప్పుడు మనం విత్తనాలు వేసిన తర్వాత 20-25 రోజుల మధ్యలో స్ప్రే జేసుకోవాలి. అదే రెండో స్ప్రే పూత వచ్చి 20 రోజుల తర్వాత రెండో స్ప్రే గూడా చేసుకోవాలి లీడర్. ఈ అగ్రి ప్రొటెక్ట్ 500 గ్రామ్స్ 1775 ఎంఆర్‌పీ వచ్చేసి 1775. మనకు డీపీ ప్రైస్ వచ్చేసి 1250కి వస్తుంది. పీవీలు వచ్చేసి 41.67. 250 గ్రామ్స్ అయితేనేమో ఎంఆర్‌పీ 895కి ఉంటుంది. డీపీ ప్రైస్ వచ్చేసి 630కి వస్తుంది. మనకు పీవీలు వచ్చేసి 21 పీవీలు వస్తాయి లీడర్స్. నెక్స్ట్ వచ్చేసి అగ్రి గోల్డ్. ఈ అగ్రి గోల్డ్ అనేది పంట చాలా బాగా బలంగా రావడానికి ఉపయోగపడుతుంది లీడర్స్. ఈ అగ్రి గోల్డ్ అనేది బయో ఎన్హాన్సర్ ద్వారా తయారు చేయబడింది. పంట యొక్క జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది లీడర్స్. పంట యొక్క వేరు వ్యవస్థను పెరుగుదలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది లీడర్స్. అగ్రి గోల్డ్ అనేది
కొత్త చిగురు గానీ, కొత్త పూత గానీ, కొత్త ఆకులు రావడానికి గూడా చాలా బాగా పనిజేస్తుంది. అగ్రిగోల్డు బలమైన కాత రావడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. పంటలోని జీవక్రియను కూడా చాలా మెరుగుపరుస్తుంది లీడర్స్. అగ్రిగోల్డు భూమిలోని పోషకాలను వేరు వ్యవస్థ నుండి మొక్కలలోని వేరు వ్యవస్థ నుండి చెట్టు చిగరు ఆహ్, చి చిగురు వరకు అందించేలా చేస్తుంది. కొత్తగా వేసే పంటలలో మొలకలు బాగా వచ్చేలా పనిచేస్తుంది లీడర్స్. పంట యొక్క అన్ని దశలలో అగ్రిగోల్డ్ అనేది వాడుకోవచ్చు. పంట రోగనిరోధక శక్తిని గూడా పెంచుతుంది. పంట ఆకుపచ్చ రంగు వచ్చేలా క్లోరోఫిల్ శాతాన్ని గూడా పెంచుతుంది లీడర్స్. ఈ పంటలోని క్రిమి కీటకాలను దూరంగా ఉంచుతుంది. అగ్రిగోల్డ్ యూజ్ జేయడం వల్ల అధిక ఖాతా వచ్చేలా గూడా చేస్తుంది. పూత రాలిపోకుండా, ఆకులు రాలిపోకుండా అగ్రిగోల్డ్ అనేది ఉపయోగపడుతుంది లీడర్స్. కొమ్మలు, పిలుకలు ఎక్కువగా వచ్చేలాగా తోడ్పడుతుంది లీడర్స్. వేరు వ్యవస్థలో ఉండే పోషకాలు మొక్కలలోకి అందించేలాగా చాలా బాగా పనిచేస్తుంది లీడర్స్. అగ్రిగోల్డ్ అనేది వేరు వ్యవస్థలో వేరు వ్యవస్థ నుండి చిగురు వరకు చాలా బాగా పనిచేస్తుంది. అగ్రిగోల్డ్ మనం వేరే ఏదైనా రసాయనాలతో కూడా కలిపి వాడుకోవచ్చు లీడర్స్. మనకు పండ్లు గానీ, కాయలు గానీ మరకలు రాకుండా అగ్రిగోల్డ్ అనేది ఉపయోగపడుతుంది. అగ్రిగోల్డ్‌ని ఎలా వాడుకోవాలి అంటే, స్ప్రే రూపంలో అయితే 1 లీటర్ వాటర్‌కి 1-2 గ్రాములు కలిపి స్ప్రే చేసుకోవాలి. భూమిలో చల్లడానికైతే 1 ఎకరానికి 100-200 గ్రాములు కలిపి చల్లుకోవాలి. ఈ అగ్రిగోల్డ్ అనేది 100 గ్రాములకి ఎంఆర్‌పీ వచ్చేసి రూ. 710. మనకు డీపీ ప్రైస్ వచ్చేసి 500కొస్తుంది. పీవీలొచ్చేసి 16.67 పీవీలొస్తాయి లీడర్స్. మేడం ఓకేనా? మేడం. ఓకే. నాకు కొంతవరకు తెలిసింది మాత్రమే జెప్పినాను. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించాలి అని జెప్పి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని. నాకు కొంచెం తెలిసిన మట్టుకే చెప్పినాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ క్షమించండి. థాంక్ యూ మేడం. ప్రొడక్ట్ గురించి ఉంటాయి. రైతు దగ్గరికెళ్ళి వాళ్ళకే పూర్తి క్లారిటీ ఇయ్యంది ప్రొడక్ట్ మనం ప్రమోట్ చేయలేం కాబట్టి. చేసిన డెమోలు ఎంతోమంది చూసిర్రు. ఎంతమంది పూర్తిగా విన్నరు అనేది ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే లీడర్స్, మనకి ఇంకా ఒకళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తుర్రు. 300 మెంబర్స్ ఉంటే 150 మెంబర్స్ కూడా హ్యాండ్ రైజ్ చేయలేరు. అంటే
వినలేదన్నమాట. మేడము సూపర్‌గా డెమోలు చేసి చూపించారు. అంటే ఏ ప్రొడక్ట్ ఎలా పనిచేస్తుంది అనేసి మేడము డెమోల రూపంలో చూపించారు. కానీ మీకు మీరు మోసం చేసుకున్న వాళ్ళైతారు లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. లీడర్స్ మేడమ్‌కి ఎంతమంది విన్నారో ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలనుకున్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. సామ్రాట్ సార్ మీకు అన్‌మ్యూట్ ఇచ్చాను. మేడం గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. రాణి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ మేడం. అగ్రికల్చర్ గురించి చాలా వండర్ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది కూడా స్లైడ్స్ తోటి డెమోస్ తోటి చాలా మంది ఏంటంటే మీటింగ్లకు రాని వాళ్ళకి కూడా ఒక వండర్ఫుల్గా డెమో రూపంలో మీరు ఈరోజు జూమ్లో చెప్పారు. దానికి మరి ఎంతమంది విన్నారో లేదో తెలియదు కానీ చాలా వండర్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం భారతి మేడం నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. లీడర్స్ కొంచెం ఫాస్ట్‌గా మాట్లాడాలి ప్లీజ్. రాజేశ్వరి జట్ల మేడం మీకు అన్‌మ్యూట్ ఇచ్చాను. రాజేశ్వరి మేడం. గుడ్ మార్నింగ్ భారతి మేడం. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాణి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం అందరూ డెమోస్ చెప్పలేదు, మీరు మాత్రం చాలా బాగా ఇచ్చారు. ఎందుకంటే గర్ల్స్ ఎక్కువ చేలోకి వెళ్ళి చూడడం కదా ఎలా ఉంటది అనేది. అదే మేడం. ఇలా ఉంటదా అని అనిపించింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వినోద అశోక్ మేడం మీకు అన్‌మ్యూట్ ఇచ్చాను. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. రాణి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా సూపర్‌గా చెప్పారు మేడం. ఏంది అంటే దీని గురించి తెలిస్తే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పంటకు వాడిపియచ్చు. అవును మేడం. ఉన్నాయి మేడం. మేము కూడా వాడుతున్నాం కదా! మంచి రిజల్ట్ ఉన్నాయి. ఇక్కడ లేని రిజల్ట్ కూడా ఇక్కడ ఉన్నాయి. కానీ స్టార్టింగ్‌లో ఒకటేసారి రిజల్ట్ రాకపోయినా గానీ ప్రతి పంటకు వాడుతూ ఉంటే 100% రిజల్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా వస్తది మేడం. అవును మేడం. చాలా బాగా చెప్పారు మేడం. అందరికి అర్థమయ్యే విధంగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఈ భాగ్యలక్ష్మి మేడం మీకు అన్‌మ్యూట్ ఇచ్చాను. భాగ్యలక్ష్మి మేడం. మేడం గుడ్ మార్నింగ్ భారతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. జూమ్ లో ఉన్న ఆల్ లీడర్స్ కి గుడ్ మార్నింగ్. రాణి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ మేడం. అసలు అగ్రికల్చర్ గురించి చాలా బాగా చెప్పారు. ఇంకొకటి ఆక్వాజెల్ అగ్రి 82 రెండు డెమో చేసి చూపించారు కదా మేడం లైవ్ లో. అంటే చాలా మంది మీటింగ్ కి రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, డెమో చూడని వాళ్ళు కూడా. వాళ్ళకు కూడా అసలు మన ప్రొడక్ట్ అంటే ఏంటిదో అర్థమై ఉంటుంది మేడం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాడతారు మేడం చూస్తే మాత్రం తెలుసుకుంటే. సూపర్ మేడం, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. భారతి మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. జ్యోతి నరసింహ మేడం మీకు అన్‌మ్యూట్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ మేడం. భారత్ మేడం. సారీ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాణి మేడం. గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ మేడం. బాగుంది.